గురుగారు సింహరాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి అర్ధాష్టమ శని మొన్నే స్టార్ట్ అయింది. ఒక్కొక్కటి కనపడుతున్నాయి పరిణామాలు చూస్తుంటే కూడా. వాళ్ళకి బ్యాడ్ టైమ్ అనేది స్టార్ట్ అయింది. కొన్ని చికాకులైతే ఇప్పటికీ ఎదురవుతున్నాయి వాళ్ళకి. ఈ జూన్ నెలలో వాళ్ళకి ఎలా ఉండబోతుంది? గ్రహస్థితి గనుక మనం చూసుకుంటే సూర్య సంచారం మిథునంలో, బుధుని యొక్క సంచారం కూడా మిథున రాశిలో, శుక్రుడు మీనరాశిలో ఉండి కుజుడు సింహరాశిలోకి వెళ్తూ ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం గనక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే విత్తలాభం పుష్టిం స్త్రీ సుఖాప్తి శత్రుపీడనం అని చెప్తారు. అంటే ధన ప్రవాహం చాలా బాగుంటుంది, పుష్టిగా ఉంటారు హెల్త్ ప్రకారంగా. గెయిన్ హ్యాపీనెస్ ఫ్రమ్ వైఫ్, అంటే భార్య నుంచి చక్కగా ఏమంటారు సౌఖ్యము, అన్యోన్యత, ఇవన్నీ వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మార్స్ వల్ల శత్రుపీడం, శత్రువుల వాళ్ళకి వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఇది సమరీ. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే వీళ్ళకి 70%, 75% చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. అది కుజుడు కూడాను కొంచెం ఇబ్బంది పెడుతున్నారు తప్ప మిగతా అన్ని గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. గురువు అనుకూలంగా మారారు. ఏలినాటి యొక్క శని ప్రభావం వీళ్ళకి అంత ఈ ఫస్ట్ ఇయర్ అయితే అంత ఎక్కువగా పడదు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు వీళ్ళకి జూన్ మంత్లో 11th హౌస్లో ఉండి విశేషమైన యోగ్యతను ఇస్తాడు. 11th హౌస్లో సూర్యుడు చాలా ఉత్తమమైన రిజల్ట్ ఇస్తారు. అది ఏ ప్రకారంగా ఉంటుందంటే అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభ ఏకాదశే రవు అని చెప్తారు. అంటే 11వ ఇంట్లో కనుక మనకి రవి ఉండటం వల్ల ఏమవుతుందంటే అర్థం ప్రకారం బాగుంటుంది. ఇంట్లో వాళ్ళ పెద్ద కులాచారం, ఇంట్లో అన్ని సాంప్రదాయాలు పాటించటము, గృహంలో ఎప్పుడూ ఉత్సవం, తర్వాత సందర్భం జరగటం, తర్వాత నిత్య మాధుర్య భుక్తిచ్చం, చక్కగా భోజనాలు చేయటం, విలాసవంతంగా ఉండటం, విందులతో చక్కగా ఉంటారనమాట.